నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కేసుని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో అయితే జానీ మాస్టర్ కేసుకు సంబంధించి లవ్ జిహాద్ అనేది ఉంది, దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని మీరు చాలా గట్టిగా నినదించారు, దానికి సంబంధించి పోరాటం కూడా చేశారు. ఇప్పుడు హర్ష సాయి కేసు అనేది సరికొత్తగా మళ్ళీ మన ముందుకు ఒక సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ రూపంలో వచ్చింది. ఈ యాంగిల్ ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? యాక్చువల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ బయట ఇలా వచ్చి ఏదో ఒక విషయంలో మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారుతున్నారంటే కొంచెం బాధగా ఉంది. కానీ ఈ హర్ష సాయి అమ్మాయి ఉదంతో ఎలా చూడాలి అంటే, ఈ రోజు ఒక ఆడియో ఏదో వచ్చింది ఆ అబ్బాయిని అమ్మాయి ప్రవోక్ చేస్తున్నట్టుగా. సో నిన్ననే నేను స్పందించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో నేను ముందే చెప్పాను, నేను ఇద్దరు వైపు ఉంటానండి, నేను న్యూట్రల్ గా ఉంటాను. ఎందుకంటే ఈ రోజులు అమ్మాయిలు నమ్మలేకపోతున్నాం, అలా అని చెప్పి అబ్బాయిల్ని నమ్మలేకపోతున్నాం. సో నేను ఎవరు కరెక్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఒక జలక్ తగిలిందిగా అవుతుంది మొన్నే. సో అందుకనే నేను అమ్మాయి కరెక్ట్ అని నేను ఇప్పుడు చేయడం మానేశాను. ముందు అంటే ఇద్దరు వైపు పరిచయాలు జరగాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 2 crores ఇచ్చింది, ఏ టైంలో ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, అసలు ఈ అమ్మాయికి ఆ 2 crores ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తా, ఈమె సొంత ఆస్తా ఎలా సంక్రమించింది, ఈమె ఎందుకు ఖర్చు పెట్టిందో, ఏం చేసిందో ఆ పర్సనల్ అవ్వచ్చు. కానీ నేను ఇచ్చాను అన్నప్పుడు దాని ప్రూఫ్ ఇవ్వాలి, ఆ ప్రూఫ్ కావాలి. సో అంత కోట్ల సంపాదించాడు, వేల కోట్లు. అబ్బాయిది గేమింగ్ ఏదో చేస్తుంటాడు, గేమింగ్ ప్రమోషన్స్ చేస్తాడు, అవన్నీ సపరేట్ జోనర్ లోకి వెళ్తే అతనికి కేసు పడాలి, లేకపోతే శిక్షలు పడాలి అంటే అది మళ్ళీ వేరేగా చేద్దాం, అది వేరేగా అబ్బాయికి పడాల్సిన విధంగా ట్రై చేయొచ్చు. కానీ అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిని మోసం చేశాడు అన్నప్పుడు ఈ అమ్మాయి ఆధారాలని ఇవ్వాలి. లేకపోతే అబ్బాయి పేరు వచ్చింది కాబట్టి, అబ్బాయి దగ్గర కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి మనం ఒక మాట వేస్తే ఏదో విధంగా మనకు ప్రస్తుతం మనకు లొంగలేదు కాబట్టి చేద్దాం, ఏదైనా దురుద్దేశం ఉందా ఆ కోణంలో జరగాలండి. ఇప్పుడు ఆ అబ్బాయి వైపు కానీ ఏమన్నా నిజంగా ఈ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అయితే ఆ అబ్బాయికి కూడా శిక్ష పడే విధంగా వెళ్ళాలి తప్ప ఇప్పుడు ఇద్దరిని నమ్మే పరిస్థితి లేదండి. ఎవరు ఏం శుద్ధ పొత్తులు కాదు, అందరూ ఎవరికి వాళ్ళు వాడేసుకొని ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకు ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ నాకు పనికి వస్తుంది అంటే అందులో దూరిపోతా ఉన్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నేను ఇద్దరిని సపోర్ట్ చేయను. హర్ష సాయి శుద్ధపూస అన్నాను, ఈ అమ్మాయి కూడా శుద్ధపూస అని నేను చెప్పను. సో ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు సన్నీ లియోన్ తో ఒక సినిమా స్టార్ట్ చేసింది, కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ అమ్మాయికి ఏ విధమైన ఇది ఉంది అన్నది కూడా అమ్మాయి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మాయి అసలు ఇప్పుడు వచ్చింది కదా, ముందు నుంచి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టాలి. ఆ అమ్మాయి పెట్టగానే కేసు ముందు రేప్ కేసు పెట్టేసి ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ కి తరలించడం అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఇది ఎప్పుడు జరిగింది, ఎంతకాలం కింద జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, అబ్బాయిని ఏ విధంగా ఈ అమ్మాయి చేసిందా, అబ్బాయి చేశాడా, ఎవరిని హనీ ట్రాప్ చేశారు, ఎవరు ఏ విధంగా ఇలా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలండి ఫస్ట్. ఇదైతే నేను హర్ష సాయి మీద జెన్యూన్ గా పెట్టారా ఫేక్ గా పెట్టారో తేలే వరకు కూడా మనం ఎటువైపు మాట్లాడినా కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకో బయస్ గా వెళ్ళిపోతే ఇంకొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే మనం ఖచ్చితంగా ఎవరి వైపు న్యాయం ఉంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నది అయితే నేను నమ్ముతాను. అమ్మాయిలందరూ కూడా ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద ఎలిగేషన్స్ ఎక్కువ వేసేస్తున్నారు. సో నేను అమ్మాయిలు నమ్మలేకపోతున్నాను, ఓపెన్ గా చెప్తున్నా. అమ్మాయిలు నేను పెద్దగా సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అమ్మాయిలు పూర్తిగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో ఒక విధంగా నాకు ఈ విధంగా ఉపయోగపడతాడు, లేదా నన్ను ఇలా కాదన్నాడు, నన్ను దగ్గర తీసుకోలేదు, లేకపోతే ఇంకొకటో, లేకపోతే నాకు కావాల్సింది ఇవ్వలేదు, నేను చెప్పింది చేయలేదు, నువ్వు ఇంకేముంది నేను కేసు పెడితే నేను లోపలేస్తారు, ఇదే బెదిరింపు అయిపోతుంది ప్రతి అమ్మాయి. ఇది తప్పంటాను. ఇలాంటి చట్టాలను కూడా మార్చాలి కొంచెం. సో కళ్యాణి గారు, ఇలాంటివన్నీ మిస్యూజ్ చేస్తున్నారా? అమ్మాయిలే అయ్యుండి, అమ్మాయిలు అనగానే మనకు నిజంగా అక్కడ బాధితుల్లాగా కనిపించట్లేదా? అన్ని కేసులు ఇలాగే ఉన్నాయా, లేకుంటే ఏదైనా పర్టికులర్ కేసులు? అన్నిటిని మనం జనరలైజ్ చేసి చూడలేం కదా. అన్ని కేసులు ఇలా ఉన్నాయని చెప్పలేమండి. కొంతమంది కేసులో నిజం ఉండొచ్చు, కానీ కొంతమంది వల్ల ఒక్కరు చేసినా సరే అందరికీ వస్తుంది కదండి మాట. ఇండస్ట్రీలో ఎవరైనా ఒకసారి డ్రగ్ తీసుకుంటే ఇండస్ట్రీ అంతా డ్రగ్ అడిక్ట్ అయిపోయారని, ఇండస్ట్రీలో అందరూ క్యాస్టింగ్ వచ్చి గురైపోతున్నారని ప్రతి ఒక్కరికి పడుతుంది కదండి. ఇలా ఒక అమ్మాయి అబ్బాయి చేసినందువల్ల అందరినీ అంటున్నారు కదండి. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఒకరు చేసిన తప్పకి అందరూ బలి అవుతున్నారు, ఏ విధంగానైనా, అది ఏ రూపంలో అయినా, ఏ విషయంలో అయినా, ఏ అంశంలో అయినా. సో ఒకటండి, అమ్మాయిలు ఈ రోజుల్లో అందరూ ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకం లోపమా, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పెరిగే పద్ధతి లోపమా, లేకపోతే వీళ్ళకి ఎక్కువగా లగ్జరీస్ అలవాటు పడడం ప్రాబ్లమా, ఏంటనేది అర్థం కావట్లేదండి. అంటే ఒకప్పుడు అమ్మాయి అంటే కట్టుబాట్లతో పెరిగేవాళ్ళు, ఒకప్పుడు అమ్మాయి అంటే చాలా లొంగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఏదైనా తేడా వస్తే నీ మీద నేను కేసు పెడతా అనగానే ప్రతి అబ్బాయి లొంగి ఉండాల్సిన పరిస్థితి. అంటే అబ్బాయిలకి అమ్మాయిల పక్షపాతి నేను యాక్చువల్ గా. కానీ ఈ మధ్య వచ్చినవన్నీ చూసి చాలా మంది, నిన్న నా దగ్గర ఒక అబ్బాయి వచ్చి ఏడ్చాడు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు
దగ్గర ఉన్నాడు అబ్బాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్తమ్మ మొత్తం పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి మొత్తం 1 month లో పెళ్లి చేశారు, వాళ్ళే ట్రాప్ చేశారు, వాళ్ళే పెళ్లి చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని మళ్ళీ విడదీస్తారు, మళ్ళీ ఈ అబ్బాయితో డబ్బులు తీసుకున్నారు. సో ఇదంతా ఏంటి, డబ్బుల కోసం ఆడుతున్న డ్రామాల తల్లిదండ్రులు కొంతమంది, అమ్మలు కొంతమంది, అంటే ఆ అబ్బాయి విషయంలో జరిగింది. అలాగే ఈ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని నేను అనట్లేదు, బట్ ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చి ఉంటే ఎప్పుడు ఇచ్చింది అనేది ప్రూఫ్స్ ఇచ్చిందా? ప్లస్ ఈ అమ్మాయికి 376 అనే ఏదైతే సెక్షన్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు. సో ఇది చాలా చాలా తప్పు అంటాను నేను, చాలా చాలా తప్పు చేస్తున్నారు. సో ఆ అమ్మాయి పెట్టిన దానిలో ఈ అబ్బాయి పెట్టిన ఆడియో అయితే దానిలో ఏమని ఉంది, అబ్బాయి మనకు క్లియర్ గా ఉంది. సరే అబ్బాయి ఏమైనా ఎడిట్ చేశాడు అనుకుందాం, సరే అమ్మాయి దగ్గర ఉంటే బయట పెట్టమనండి, అబ్బాయి దగ్గర ఉంటే బయట పెట్టమని చెప్పండి. పోనీ ఏమైనా అమ్మాయి దగ్గర కూడా ఏమైనా ఉంటే బయట పెట్టమనండి, క్లియర్ గా అవుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టంగానే ఈ అబ్బాయి పైన రేప్ పెట్టేశారు హర్షసాయి అన్నారు. హర్షసాయి వేరే వాళ్ళని వేరే విధంగా థ్రెట్టింగ్ చేశాడు అనేది నాకు ఆయన డైరెక్ట్ గా నేను కాల్లో వచ్చి యువ సామ్రాట్ డైరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన మీద 4 కేసులు పెట్టించాడట, ఆయన విషయాలు పర్సనల్ మొత్తం డేటా అంతా బయట పెట్టాడని 4 కేసులు బయట పెట్టించడం, అలాగే అతని మీద అటెంప్ట్ టు మర్డర్ ట్రై చేయడం, ఇవన్నీ జరిగాయని ఆయన డైరెక్ట్ నాకు కాల్లో వచ్చి మాట్లాడాడు. నేను వేరే ఛానల్లో మాట్లాడుతున్నాను. సో ఆయన చెప్తున్న ఆధారాలు, ఆయన చెప్తుంది గేమింగ్ యాక్ట్ గురించి, గ్యాంబ్లింగ్ ఏదైతే ప్రమోషన్స్ చేశాడో అని. సో అతను చేసింది ఆ దానికి శిక్ష వేరేగా పడాలి, కానీ ఈ శిక్షకి దానికి సంబంధం లేదు కదా, ఇది అది ఒకటి చేయకూడదు కదా. ఇది అమ్మాయిని క్లిక్ చేశాడని. సో ఇంకెంతమంది బాధితులు ఉంటే బయటకు వచ్చారు అనుకోండి, నిజంగా అబ్బాయి నిజంగా చీటర్ అయ్యి ఇలాగ అమ్మాయిలను ఫ్లడ్ చేస్తూ ఇట్లా చేస్తున్నాడు, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే వదిలే అవకాశం లేదు, దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. లేకపోతే అమ్మాయిలే అబ్బాయి మీద వాడుకొని, ఈ అబ్బాయి పేరుంది కాబట్టి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఈ అబ్బాయి ఉపయోగపడతాడు, లేదా నాకేమైనా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకోని వీళ్ళు చేసినా ఇది తప్పే కదండి. వీళ్ళనైతే మనం సమర్థించాల్సిన అవసరం లేదు కదా. సో కళ్యాణి గారు మనతో పాటుగా అడ్వకేట్ ఉదయకాంత్ గారు కూడా ఉన్నారు. ఉదయకాంత్ గారు కూడా ఆల్మోస్ట్ మీ లైన్స్ లోనే ఆయన ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఉదయకాంత్ గారు, ఇప్పుడు కళ్యాణి గారు కూడా ఆల్మోస్ట్ మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే వ్యూని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఫ్రేమ్ చేసుంటారేమో, వెనకాల ఎవరన్నా ఉన్నారేమో, కుట్ర పడుతున్నారేమో, ఎవరని మీరు అనుకుంటున్నారు? కళ్యాణి గారికి కూడా అదే ఒపీనియన్ ఉంది. నేను ఇదివరకు చెప్పినట్లుగా మేడం, ఒకటేంటంటే ఇండస్ట్రీ ఎవరి చేతిలో నడుస్తున్నదని మనకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఉంటున్నారు కానీ కొత్త వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావడం లేదన్న విషయం కూడా మనకు తెలుసు. ఒకవేళ కొత్త వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే వాళ్ళని ఏదో రకంగా అయితే క్రష్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం రావట్లేదు అన్నది మీరు ఒక్కసారి డైరెక్ట్ గా అలా చెప్పొద్దండి. వస్తున్నాయండి, చాలా మంది వస్తున్నారండి, కానీ మీకు తెలియట్లేదు అంతే. వస్తున్నారు, చేస్తున్నారు, ఇండస్ట్రీలో చాలా యూజ్ చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ మీద బురద చల్లుతున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీ అవకాశం ఇవ్వకపోవట్లేదు, ఇస్తుందండి. ఇండస్ట్రీని బ్లేమ్ చేయొద్దు, అదే నేను చెప్పేది. ఇండస్ట్రీ చాలా వరకు అవకాశాలు ఇస్తోంది. కొత్త వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళే రాజ్యం ఏలట్లేదండి, వాళ్ళు అవకాశాలు ఇప్పిస్తున్నారు కూడా. నాకు చాలా తెలుసు, తెలియని వాళ్ళు చాలా చెప్తారు. కొన్ని ఫ్యామిలీస్ వెళ్తున్నాయి, కొంతమందికి మొనోపలి ఉంది అనేది, మొనోపలి ఉంది, లేకుంటే కొత్త వాళ్ళని ఎదగనివ్వట్లేదు. కళ్యాణి గారి స్టేట్మెంట్స్ ను కాంట్రడిక్ట్ చేయాల్సిన నెసెసిటీ నాకు లేదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఇది కాదు. సో ఆమె ఒపీనియన్ ఆమెది, నా ఒపీనియన్ నాది. ఓకే, నేను ఎవరి స్టేట్మెంట్స్ నేను కాంట్రడిక్ట్ చేయను. సో ఇటువంటి విషయాలు ఎప్పుడైతే వెలుగులోకి వస్తాయో, వెలుగులోకి వచ్చేటప్పుడు నేనైతే ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు మాత్రం ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు అనేది మాత్రం నా ఒక ప్రైమరీ అండ్ కన్సర్న్. అది దాని వల్ల ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు నేను మళ్ళీ అదే ఇదివరకు చెప్పినట్లుగానే అసలు మంచి వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా, మంచి చేసే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో గనక ఈ లా చట్టాలను మిస్యూజ్ చేసుకొని ఆడవాళ్ళు కనుక, మేడం ఒక మాట అడుగుతాను, ఇవి జరిగిన తర్వాత ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే గనక ఇండస్ట్రీ ఏమవుతుంది? సేమ్ టైం ఇటువంటి అవకాశాల గురించి అని ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, నిజంగా ఎదిగే వాళ్ళ పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కరు అనుక్షణం ప్రతిదీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు తపనతో, కృషితో బిల్డ్ చేసుకున్న వాళ్ళ ఒక డైనాసిటీని ఒక చిన్న యాక్ట్తో, ఒక చిన్న సెక్షన్స్ తోని ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ చేస్తా ఉన్నారు. అయితే ఉదయకాంత్ గారు ఇక్కడ మంచివారు అన్నారు, మంచివారు అంటే ఆ ట్యాగ్ లైన్ అనేది, లేకుంటే మీకెందుకనే మంచి అనేది ఎందులో కనిపించింది అందులో, ఆ వ్యక్తిలో, ఆ పర్సన్ లో? ఒకటే, ఇప్పుడు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు నాకు కళ్యాణి గారికి అది మంచి అనిపించింది కావచ్చు, నాకు చెడు అనిపించవచ్చు, మీకు ఇంకో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్, దేర్ ఓన్ అబ్జర్వేషన్స్. నా అబ్జర్వేషన్స్ లో ఈ రోజు మనం చూస్తుంటే, ఒక కొరియోగ్రాఫర్గా ఉన్న ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చేసి టోటల్గా ఒక అబ్యూసివ్ వేలో తీసుకొచ్చి ఈరోజు జైలు కూర్చుని మైనర్ గర్ల్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సెక్షువల్ అసాల్ట్ జరిగింది అంటున్నారు. 5 years తర్వాత ఇష్యూని బయటికి తీసుకొచ్చినారు. ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఈరోజు భార్య, పిల్లలు, ఆయన ఇమేజ్ మొత్తం కూడా ఈరోజు మళ్ళీ బయటికి రావడానికి స్కోప్ లేకుండా పోయింది.
ఎవరు చేశారు అక్కడ, ఎవరు చేశారని మీరు అనుమానిస్తున్నారు? ఎవరు చేసినారనేది నేను అనట్లేదు మేడం. తప్పు జరిగిందా జరగలేదా అన్నది ఒక విషయం, ఒక కోణంలో ఆలోచించితే మరి జరిగిన ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఎందుకు దాన్ని నిర్మూలించలేకపోతున్నారు? వాళ్ళు గడిపించిన రోజులన్నీ బాగానే గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కొంత డిఫరెన్సెస్ వస్తున్నాయో, ఈ రోజు చూస్తే వీళ్ళకు సినిమా తీసినారు, సినిమా రిలీజ్ స్టేజ్లో ఉంది, రిలీజ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక స్టేక్ కావాలని అమ్మాయి అడగడమో, లేదంటే స్టేక్ ఇస్తానో ఇయ్యా అనేసి వీళ్ళిద్దరి మధ్యలో కాపీరైట్స్ సంబంధించిన ఈ ఇష్యూస్ వచ్చినాయో, వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూ ఎందుకు బయటికి రావాలి? నీకు ఇదే ఇష్యూ కనుక జనవరిలో జరిగిందంటే జనవరిలో ఫిబ్రవరిలో ఎందుకు రాలేదు? తీరా సెప్టెంబర్ లాస్ట్ అంటే సినిమా రిలీజ్ అవుతున్న టైంకి ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి ఆ రోజు జరిగింది అప్పుడు తప్పు కాకుండా పోయింది, ఇప్పుడు ఎందుకు తప్పు అవుతా ఉన్నది? నాడు తప్పు అయితే ఈ రోజు ఎందుకు ఒప్పు అవుతుంది, నాడు ఒప్పు అయితే ఈ రోజు ఎందుకు తప్పు అవుతుంది? ఇవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ ఉన్న లోటుపాట్లేంటి? చట్టంలో ఉన్న విసులుబాట్లనే వీళ్ళు దుర్వినియోగం చేసుకోవడం కూడా అది సరికాదనేది నా ఒక ఆవేదన మేడం. సో కళ్యాణి గారు, ఇప్పుడు జానీ మాస్టర్ కేసుతో పాటుగా హర్ష సాయి కేసు, ఇందులో కూడా మిస్యూజ్ అవుతున్నాయి, లేకుంటే ఒక వెనకాల ఎవరో ఉన్నారు, కుట్ర పన్నుతున్నారు అనే మాట ఆయన చెప్పాడు, జానీ మాస్టర్ చెప్పారు, ఇప్పుడు హర్ష సాయి కూడా చెప్తున్నారు. ఎవరు ఎందుకని ఇలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మేడం ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లెట్ మీ క్లియర్. అక్కడ మన జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ గారు ఆమెని ఇష్టపడ్డారు, ఆమెకి అవకాశాలు కావాలి. స్టార్టింగ్ లో ఆమె చిన్నప్పటి నుంచి ఆయన తెచ్చుకున్నారు, ఈమె వెళ్ళి ఆయన అడగలేదండి, ఆయనే ఈమెను తెచ్చుకున్నాడు. సో ఈమెకి అవకాశాలు ఇచ్చాడు, ఆమెకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు. ఆమె కూడా సపోర్ట్ ఎవరు లేరు, ఒక పెద్ద మాస్టర్ కాబట్టి కాదనలేకపోయింది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బానే ఉండింది. బట్ ఆయన ఎక్కడ ఇదైపోయాడంటే, ఈమె ఎదుగుతున్న క్రమంలో ఆయన కన్నా కూడా ఎక్కువ ఎదుగుతూ ఉంది. అన్ని విధాలుగా ఈమెకి ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి, మంచి డాన్సర్ అనే పేరు వస్తుంది, నాకుతో ఈక్వల్ గా డాన్స్ చేస్తుంది అనే పేరు వస్తుంది. ఇవన్నీ మంచిని కొన్ని ఎక్కడో దగ్గర ఈగో మీద హట్ చేస్తాయండి. ఆ తర్వాత ఆయన ఏ విధంగా చేశాడంటే, ఒక ఫ్లవర్ ఒకటి పెట్టి, ఒక లెటర్ పెట్టి, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టే విధంగా, ఒక నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళేసరికి నీకు అక్కడ నీ జాబ్ ఏదైతే నీకు కొత్తగా వచ్చిందో ఆఫర్ అది పోతుంది, నువ్వు నా మాట వినకపోతే నువ్వు నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేవు, ఒక అడుగు కూడా వేయలేవు అనే విధంగా మాట్లాడడం వల్ల ఆమె హట్ అయ్యి ఫస్ట్ ఆఫర్ వెళ్ళేసరికి అది క్యాన్సిల్ అయ్యేసరికి చాలా చాలా రకాలుగా హింసించడం, కొట్టడం అన్ని చూసి ఆమె డైరెక్ట్ గా అన్ని మహిళా కమిషన్ ముందు పెట్టింది. దాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో జానీ మాస్టర్ వెనకాల ఎవరో ముందు చేయలేదండి, ఆయనంతటా ఆయనే చేసుకున్నారు. జానీ మాస్టర్ కి ఇప్పుడు ఎవరో ఆఫర్స్ ఇవ్వగానే వీళ్ళందరూ ముందు చేస్తున్నారు అనేది బయట అంటారు. ఒక మంచి ఉన్నప్పుడు ఇంకొచ్చాడు ఆటోమేటిక్ గా చెప్తారండి. కానీ ఎవరు ఇండస్ట్రీలో ఎవరిని తొక్కాలని చూడరండి, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇంకొకటి ఏంటంటే, ఎవరికి అవకాశం ఉంటే, ఎవరికి అదృష్టం ఉంటే, ఆవగించేంత అదృష్టం ఉంటే ఇండస్ట్రీలో నిలబడతారండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసినా కూడా కుదరదు. వాళ్ళు కోటీశ్వరులైనా, లక్షల కోట్లు ఉన్నా వాళ్ళు నిలబడలేరు, ఎన్ని సినిమాలు తీసినా వాళ్ళు నిలబడలేరు. వాళ్ళ టాలెంట్ కూడా ముఖ్యం. గట్టిగా వాళ్ళు టాలెంట్ తో వస్తే బయటకు వస్తారు, లేకపోతే రాలేరు. అంత మాత్రాన్ని ఎవరో తొక్కేస్తే మనం తొక్కబడతాం అన్నది లేదు. ఒకవేళ తొక్కేస్తే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి ఎదురుగా చెప్పే రోజులు ఇవి. మీడియా బాగా ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా, అబ్బాయినైనా అమ్మాయినైనా. సో మీరెందుకు మీడియా ముందు రాలేరు? వాళ్ళు చేస్తే ఏదో ఊసుకొని మాట్లాడండి, వీళ్ళు తొక్కారు వాళ్ళు తొక్కారు, ఇండస్ట్రీ మీద జరలే బురద. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ జరగవండి. జానీ మాస్టర్ విషయంలో 200% ఆయన తప్పుంది. ఆయన తప్పుంది ఖచ్చితంగా. అమ్మాయి కూడా అతను వాడుకుంది, అది ఒప్పుకోవాలి. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే గతి లేక, దిక్కు తోచక పెద్ద మాస్టర్కి ఎదురు తిరిగితే ఏమవుతుంది, నేను కూడా ఒక నాకు డ్రీమ్ ఉంది కదా అని ఆమె ఒప్పుకుంది. సరే, ఇద్దరు ఇష్టమైనప్పుడు బాగానే ఉన్నారు. ఈయన కొంచెం ఎర్రస్ లేకుండా ఉంటుంటే ఆమె బాగుండదేమో, లేదా ఇద్దరు పెళ్లే చేసుకునేవారేమో, ఏం జరిగేదో. బట్ ఈయన కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మన ఇండస్ట్రీ మీద నెట్టడం ఏమొస్తుంది? ఎవరో హీరోలు ఉన్నారు, ఎవరో ఉన్నారంటే బట్ కళ్యాణి గారు, అక్కడ మాత్రం జానీ మాస్టర్ గారి వైఫ్ మాత్రం ఒక మాట చెప్తూ ఉన్నారు, ఎవరో కుట్ర చేశారు, ఎదుగుతున్నారు కాబట్టి ఎదగకుండా అక్కడే ముందే ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది, కుట్రలో భాగంగా ఇరికించారు. అవార్డు వచ్చింది ఆయనకి, ఆయన ఎదగడానికి ఇంకేముందని, ఇంకా ఎదుగుతూనే ఉంటారండి. ఎదిగారు ఆల్రెడీ, ఇప్పుడు మంచి పేరుందండి. ఇంకోటి, ఆవిడ ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలాగే మాట్లాడతారండి. ఎవరైనా సరే ఇప్పుడు నేను తప్పు చేశానంటే నేను తప్పు చేయలేదు అంటారా, తప్పు చేశాను ఒప్పుకుంటారండి ఎవరైనా? చెప్పండి మీరు, ఎవ్వరు ఒప్పుకోరు. క్లియర్ గా దానికి అంత ఆధారాలన్నీ మన పండు మొలిచినట్టు అలా పెట్టినా కూడా జరగదు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ అన్ని విధాలుగా చేస్తూనే ఉంటారు. వాళ్ళేమి వదిలేరు, ఆ హోప్ వదిలేరు, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరు కూడా. సో ఆవిడ చెప్పడంలో మనం నమ్మడంలో వాళ్ళ వైపు ఎప్పుడు అలాగే మాట్లాడరు. ఆయన వైపు మాట్లాడతారు కదా, మీ వైపు నా వైపు మాట్లాడరుగా, ఆ అమ్మ వైపు ఆవిడ మాట్లాడరా, అది కామనే. అది మనం పెద్దగా తీసుకోకలేదు. ఆవిడ పని ఆవిడ చేస్తుంటారు. ఇందాక సార్ చెప్పారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళదని. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం అనుకుంటూనే ఉంటాం. చట్టం తన పని దాన్ని చేసుకుంటూనే పోతుంది. హర్ష సాయికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏమై ఉంటుంది? అక్కడ మిస్యూజే జరిగిందా, లేకుంటే అమ్మాయి కావాలని కేసు పెట్టిందా?
ఒక పబ్లిసిటీ కూడా అవ్వచ్చండి, స్టంట్ కూడా అవ్వచ్చింది. ఓ కాకపోతే కేసు అయిపోయింది కాబట్టి, కేసు అయింది కాబట్టి మనం అట్లా అనలేము. మేబీ ఈ మధ్య అందరూ పబ్లిసిటీ స్టంట్లు ఇలా చేశారు అలా చేశారు చిన్న వీడియోలు విడిచిపెట్టడం ఈ మధ్య చాలా చాలా వాటిలో చూసాం మనం. బట్ ఇది కేసు అయింది కాబట్టి మనం ఆ విధంగా తీసుకోలేకపోయాం. కానీ నేను ముందు పబ్లిసిటీ ఏమనుకున్నాను, కేసు అయిందని ఎప్పుడైతే 354, 376 ఏవో వచ్చేసరికి నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు ఊరికే పెట్టరు కదా. సో దానివల్ల ఏంటంటే ఈ అమ్మాయి ఇచ్చిన ఆధారాలు ఏమున్నాయి, ఈ అబ్బాయి దగ్గర ఏమున్నాయి అని ఈ రెండు బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడిన తర్వాత కానీ మనకు తెలియదు. ఈ అమ్మాయి మిస్యూజ్ చేసిందంటే మాత్రం ఈ అమ్మాయిని కూడా, ఇలాంటి అమ్మాయిల వైపు కూడా ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కొత్త చట్టాలు ఏమైనా పెట్టైనా సరే వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేయాలండి. మార్పులు జరగాలండి. అమ్మాయిల వల్ల అబ్బాయిల లైఫ్లు పోతే మాత్రం అది కూడా నేరాన్ని చాలా గట్టిగా తీసుకోవాలి. అది కూడా చాలా నేరం. అలాంటి నేర చరిత్ర ఉన్న అమ్మాయిలను అసలే వదలకూడదు. మొన్న ఒక అమ్మాయి విషయం మనం చూసాం. మళ్ళా ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో అబ్బాయిని కొంచెం ప్రేరేపిస్తున్నట్టుగా మాట్లాడిన ఆడియో విన్నాం. ఆడియో విన్నప్పుడు సగం అందులో అర్థమైంది. బట్ ఓకే, అమ్మాయి దగ్గర కూడా ఇంకేమంటే అమ్మాయి కూడా పెట్టొచ్చేమో, చూద్దాం ఈ అబ్బాయి దానిలో ఎడిట్ చేశాడా లేకపోతే అమ్మాయి ఏమైనా విడిచిపెడుతుందా అని. కానీ ఖచ్చితంగా చెప్తాను, అలా చేస్తే తప్పేనండి. అలా కాకుండా అమ్మాయి ఒకవేళ నిజంగా జెన్యున్ గా అయితే మాత్రం ఆ అమ్మాయికి అలా అన్యాయం చేసిన అబ్బాయికి మాత్రం గట్టిగా శిక్ష పడాలి. కానీ హర్ష సాయి కొంచెం మంచి పనులు చేస్తున్నాడని బయట బాగా ఉండడం వల్ల ఇంతలో ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మంచి పనులు చేస్తున్నాడంటే యాడికి ₹1 కోటి తీసుకున్నాడండి. దాని నుంచి ఒక 5-10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. సరే అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదండి, అంటే ఇచ్చేవాళ్ళు ఉంటారండి. కానీ ఎంతమంది చచ్చిపోతుంటారండి అందువల్ల అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది ఈ అప్పుల పాలైపోయి. అది కూడా తప్పేగా. దానికి ఇతను పరోక్షంగా కారకుడు అయ్యాడుగా. ఇతను సంపాదన కోసం వేరే వాళ్ళ ప్రాణం పోతున్నట్టేగా. సో ఈ అబ్బాయి చేసినవి కూడా చాలా ఉన్నాయి. సో వాటినైతే క్షమించడానికి లేరు. అది మనం అందరం కూడా అది కూడా ఖండించాలి. హర్ష సాయి మంచి పనులు చేస్తే మంచిదే అనుకున్న వాళ్ళం మనం. ఈ రోజు తప్పు చేస్తుంది తెలిసినప్పుడు అది కూడా ఎవరైతే యువ సమ్రాట్ పైన 4 కేసులు పెట్టించి 0 FIR చేయించి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ చేసి నా తాలూకా ఐడెంటిటీ అంతా కూడా తీసేసుకొని మొత్తం నా తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టాడు అనే ఒక కేసు వేయించి తర్వాత హత్యాయత్నం కూడా జరిగింది అన్నది కూడా ఆయన నన్ను బాధపడుతుంటే నాకు కలిసి వేసింది. బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మంచి ఫైట్ చేస్తుంటే, సమాజం కోసం నేను ఫైట్ చేస్తే నేనెందుకు దిగానా ఇందులోకి అనేలా చేస్తుందా ఈ సమాజం. ఈ లావణ్య రాజేశ్వరి విషయం 3 నెలలు 4 నెలలు నాన్పిన ఇదే మీడియా నేను గట్టిగా ఫైట్ చేస్తే ఒక 4 రోజులు కూడా చూపించరండి అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. సో మంచికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయమా అని బాధ అనిపించింది. సో ఆ విషయంలో హర్ష సాయిని నేను ఒప్పుకోను. కానీ ఈ అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి తప్పు చేయకుండా అమ్మాయి వేస్తే మాత్రం అమ్మాయిని కూడా వదలకూడదు. ఆ అబ్బాయి కానీ తప్పు చేస్తే అబ్బాయి ఖచ్చితంగా 2 విషయాలుగా అన్ని విధాలుగా ఇంత అంటే క్రిమినల్ మైండ్ ఉందని మనం దాని మీద కూడా ఫైట్ చేయాలి. ఏదేమైనా సరే వెంటనే మనం చెప్పలేం మేడం. ఎనాలిసిస్ మనం ఏం చేసినా కూడా చట్టం కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఏదైతే ఇస్తారో వీళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ రోజు మనం ఎంతవరకు ఎనాలిసిస్ చేయగలం అంతవరకు చేయగలుగుతాం. కానీ మనం ఏం జడ్జిలం కాదు, మనం కోర్టు తీర్పు ఇచ్చేయడానికి ఏం చేయలేం. కాబట్టి ఆ అమ్మాయి బయటికి రావాలి. ఆ అమ్మాయి తప్పు ఉంటే మాత్రం అమ్మాయిలు ఈ మధ్య ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను అమ్మాయిని సపోర్ట్ చేయలేకపోతున్నాను.